చిన్న క్లారిఫికేషన్ గురించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 దాంట్లో ఒక చిన్న ఇది చదువుతాను. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ డే టు డే ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. డే టు డే అకౌంట్ రిజిస్టర్ క్యాండిడేట్ మెయింటైన్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ యాజ్ పర్ సెక్షన్ 77 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ. సెక్షన్ 78 ప్రకారం it is candidates responsibilities to submit it to DEO within 30 days of declaration of results. మళ్ళా క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది? డిస్క్వాలిఫికేషన్. దాని తర్వాత ఎంత 2 years డిస్క్వాలిఫికేషన్ క్లాజ్. సో రెస్పాన్సిబిలిటీ is with candidate. However, assistant expenditure observer గాని ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ గాని లేదంటే వీళ్ళ టీమ్స్ గాని మీకు అవైలబుల్ ఉంటాయి. 21వ తారీఖు రోజు మీటింగ్ పెట్టి ఇదే మాట చెప్పిన ఆర్ఓ ఆఫీస్లో వీళ్ళకి సంబంధించిన మినిమం ఒక 2 మెంబర్స్ అయితే ఆర్ఓ ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి క్లారిఫై చేసుకోండి. చలో, ఆ రోజు కూడా కాలేదు, ఈ రోజు మీరు వచ్చారు. ఎన్ఐసి ఆఫీస్లో ఒక 10 సిస్టమ్స్ ఉంటాయి, 10 to 12 సిస్టమ్స్ దాకా ఉన్నాయి. ఓకే, మీరు ఆన్ పేపర్ ఇక్కడ మీరు ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని మీరు క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎన్ఐసిలో సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నెట్ కూడా ఉంటుంది. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీదే. ఓకే, మీరు ఎంటర్ చేసినట్టే. బ్యాంకుకి సంబంధించిన ఓటీపీ వస్తే అది ఎవరు ఎంటర్ చేసినా మీ పైసలే పోయినట్టు, ఇందులో కూడా ఎవరు ఫీడ్ చేసినా మీకే. సో మీరు దగ్గర ఉండి మీరు చేసుకోవడం అంటే మిమ్మల్ని టైప్ చేయమని నేను అంటలేదు. ఎవరో ఒక మనిషి మీ దగ్గర అసిస్టింగ్కి ఉంటారు. కాకపోతే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఇప్పుడు వీళ్ళని ఎవరినైనా చేయమంటే చేస్తారండి, పక్కా చేస్తారు. చేసి ఇవ్వమంటే చేస్తారు, తప్పులు కూడా చేస్తారు. రిపర్కషన్ ఎవరి మీద వస్తుంది? మీ మీదనే వస్తుంది. లేదు సార్ నాకు తెలియదు, మీ వాళ్ళే చేసి ఓటీపీ జస్ట్ ఓటీపీ ఇవ్వమంటించిన, పాస్వర్డ్ ఇవ్వమంటించిన అంటే నడవదు అన్నట్టు. సో ఇబ్బంది పడేది మీరే అవుతారు కాబట్టి మీదే పని. కావాలంటే మీకు ఒక మంచి అసిస్టెంట్గా ఎవరో ఒకరికి హెల్ప్ చేసేదానికి అక్కడ సమ్ పర్సన్ అయిపో వాళ్ళు డే లాంగ్ ఉంటారు. నెక్స్ట్ 4 days ఉన్నాయి, సెకండ్ వరకు ఉంది, ఇంకొక 4 days ఉంది, 3 days అనుకోండి, 3 to 4 days ఉంది. 3 to 4 days మీరు ఆడ కూర్చోండి. ఈ రోజు కూడా కూర్చోండి, రేపు కూడా వర్క్ ఉంటుంది, రేపు కూడా కూర్చోండి. ఓకే, కూర్చొని అక్కడ కొంచెం మీరే సిస్టమ్ పక్కన కూర్చొని మీ దగ్గర నుంచి మీకు హెల్ప్ చేసిండ్రు వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోండి. ఈయన ఉంటారు, ఈయన టీం ఉంటుంది. అట్లాగే మీకు టైప్ చేసేదానికి ఇది చేసేదానికి ఎవరో ఒక టీం ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని యాదండి, బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ల్యాప్టాప్ ఉంటే మీరు చేసుకోండి, లేదు ఈయనే కూర్చొని చేసుకుంటా అంటే చేసుకోండి. డెసిగ్నేటెడ్ ప్లేస్ అయితే ఎన్ఐసిలో ఒక 10-12 సిస్టమ్లు పెట్టి చేస్తాను. మన దగ్గర నేను అనుకోవడం మీరు చేతితో రాసుకున్న కాపీ రెడీ ఉన్నది అని అంటే ఒక 2 గంటలు టైం పడుతుంది అంతే. హై మిస్టేక్ all for date is 2nd January. So that issue will be resolved. There may be some issue or last 1 year no election was there, maybe some technical point or some upgradation will be there. So that will be start. That will not issue. Other thing, first you prepare this all schedule 1 to 11 and their supporting documents. On the basis of schedule, prepare abstract and keep ready your hard copy. Then you sit with the system and upload all data on website. After uploading on website, when you feel that everything is correct, finally submit
and then get printout. That printout should be signed by candidate or election agent. That printout along with all 3 books, bank account and vouchers should be submitted to DO. That bank account full copy should be there and each page should be signed by candidate or election agent. Similarly, each voucher should be signed and proper file may be prepared so that in future if you require something, it should be in proper manner. Otherwise, there may one bill will go here or there. So prepare one file for vouchers. Independent candidate or not serious candidate, there may not be much expenditure. And if they have prepared their all documents, they check with an assisted expenditure observer and they can go and submit online. Major candidate where expenditure is high and upset reconciliation is required, they may check once again because nowadays all data is available everywhere. If you feel that some data is missing or some expenditure is not incurred in your register, you should enter and then prepare final account. In third inspection on 28, I checked your expenses till 27. In some cases, it was 26. So expenses after that, you have to book in your books and then enter in your schedules. Some expenses, they are not available with our shadow register. But that are, in your knowledge, you should mention all these expenses. Because when you are getting this template printing or poster printing, one copy is going to RO, returning officer. Okay, so and so candidate printed this number of poster, template, and that expenditure is available with returning officer. If you are not putting that expenditure in your books, then it will be improper submission of account.